కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, అలాగే ఆ తర్వాత తీసుకున్న కాల్పుల విరమణ నిర్ణయాల వెనుక అమెరికా ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నేనే పెద్ద మనిషి తరహాలా ఈ ఇద్దరు దేశాల మధ్య యుద్ధం ఆపానని, వీళ్ళిద్దరితో నేను సుదీర్ఘంగా చర్చలు జరిపి గతంలో ఇక సీజ్‌ఫైర్ చేశాను అంటూ రకరకాలుగా ఎక్కడికెళ్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ విషయం పైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయాన్ని జైశంకర్ గారు, అంటే మన భారతదేశపు విదేశాంగ శాఖ కొట్టిపడేసి ఇది మాకు పాకిస్తాన్‌కి ఉన్న విషయం. మధ్యలో ఎవరి జోక్యము అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా ఎక్కువగా విర్రవీగుతూ వచ్చారు. అయితే ఇక ఈ విషయం ఈ కమిటీకి, అంటే ఈ విదేశ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీతో జరిగిన ఈ రోజు భేటీ ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత తీసుకున్న కాల్పులకు సంబంధించిన విరమణ నిర్ణయాలపై కేంద్రం తరఫున విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఈ కమిటీకి కాంగ్రెస్ పార్టీ విభేదిస్తున్న ఎంపీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఎంపీ శశి థరూర్ గారు ఉన్నారు కదా! అయితే ఈ కమిటీ ఇచ్చిన వివరణలో కేంద్రం ఆపరేషన్ సింధూర్‌లో కానీ, కాల్పుల విరమణలో కానీ అమెరికా పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పడం జరిగింది. దీంతో ట్రంప్‌తో పాటు విపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అర్థమవుతుంది. దీంతో ట్రంప్ కూడా ఇంకా ఎక్కడికెళ్తే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ నేనే భారత్‌కి ఏదో హెల్ప్ చేసేసానని చెప్పుకోవడం ఆపేస్తాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.